సూర్యగ్రహణం అనేది మనకి చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. ఈసారి పితృపక్షం చివరి రోజున సూర్యగ్రహణం అయితే సంభవిస్తుంది. ఈ సూర్యగ్రహణం వల్ల ఏ రాశులు ఎక్కువగా ప్రభావితం అవుతాయో మనము తెలుసుకుందాము. చంద్రగ్రహణం ఏర్పడిన 15 రోజులకు సూర్యగ్రహణం ఏర్పడబోతుంది. ఈ ఏడాది ఏర్పడబోయే చివరి రెండో సూర్యగ్రహణం అన్నమాట ఇది. పితృపక్షం చివరి రోజున సూర్యగ్రహణం నీడ ఉంటుంది మనకి. మన గణాంకాలు గ్రహాలు ఎల్లప్పుడూ కూడా అమావాస్య పూర్ణిమ తిథుల్లో మాత్రమే సంభవిస్తాయి. అమావాస్య తిథికి సూర్యగ్రహణం, పౌర్ణమి తిథికి చంద్రగ్రహణం ఏర్పడుతుంది. అటువంటి పరిస్థితుల్లో అక్టోబర్ 2న సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఈరోజు సర్వపితృ అమావాస్య కూడా. ఇది పితృపక్షానికి చివరి రోజు. ఈ రోజున పూర్వీకులందరూ భూమికి వీడ్కోలు పలుకుతారని చెప్తాము. సూర్యగ్రహణ సంఘటనను అశుభకరమైనది కూడా మనం పరిగణిస్తాము. సూర్యగ్రహణం దేశం, ప్రపంచాన్ని, అలాగే మానవ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. అక్టోబర్ 2న సూర్యగ్రహణం వల్ల ప్రజల మనసుపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మొత్తం 12 రాశుల మీద ఈ సూర్యగ్రహణ ప్రభావం ఉన్నప్పటికీ 2 రాశుల మీద మాత్రం అధికంగా ఉండబోతుందన్నమాట. పండితులు తెలిపిన దాని ప్రకారం సర్వపితృ అమావాస్య అంటే అక్టోబర్ 2న సంభవించే సూర్యగ్రహణం కన్యా, మీన రాశుల ప్రజలకు ఎక్కువగా ప్రభావితం చేస్తుందని చెప్పాలి. కన్యా రాశిలోనే సూర్యగ్రహణం ఏర్పడబోతుంది. అందువల్ల ఈ రాశి వాళ్ళు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని కూడా చెప్తున్నారు. ఇక మీన రాశిలో రాహువు సంచారం వల్ల ఈ రాశి వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. గ్రహణం అనే పదాన్ని ప్రతికూలంగా పరిగణిస్తారు మన వాళ్ళు. సూర్యగ్రహణం ఒక అశుభకరమైన సంఘటన. అందువల్ల సూర్యగ్రహణం ఎవరికి శుభకరమైనది లేదా ప్రయోజనకరమైనది కాదు. ఈ కాలంలో ప్రతి వ్యక్తి జాగ్రత్తగా అయితే ఉండాలి. సూర్యగ్రహణం సమయంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం నిలిపివేయాలి. మానసికంగా ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ఉండటం చాలా మంచిది. ఈ కాలంలో ఆర్థికంగా అప్రమత్తంగా ఉండటం చాలా మంచిది కూడా. నాసా వెబ్సైట్ ప్రకారం అయితే ఇది వార్షిక సూర్యగ్రహణం అవుతుంది. దక్షిణ అమెరికాలో కంకణాకార సూర్యగ్రహణం కనిపిస్తుంది. దక్షిణ అమెరికా, అంటార్కిటికా, పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం, ఉత్తర అమెరికా పాక్షిక గ్రహణంగా మనకు కనిపిస్తుంది. దీన్ని రింగ్ ఆఫ్ ఫైర్ అని కూడా పిలుస్తారు. సూర్యుడి చుట్టూ ఎర్రటి వలయాకారం ఏర్పడుతుందన్నమాట. అక్టోబర్ 2న సంభవించే సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు. దీనికి కారణంగా మనకి భారతదేశంలో సూతకాలం అనేది చెల్లదండి. సూర్యగ్రహణానికి 12 గంటల ముందు, చంద్రగ్రహణానికి 9 గంటల ముందు సూతకాలం ప్రారంభమవుతుంది. ఈ సమయాన్ని అశుభంగా పరిగణిస్తాం మనము. ఎందుకంటే ఈ సమయంలో వాతావరణంలో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుందన్నమాట. రాహుకేతువుల శక్తి బలంగా ఉంటుంది. అందుకే ఈ కాలంలో తినద్దు, తాగొద్దు అని చెప్తూ ఉంటారు. భారతదేశంలో అయితే కనిపించదు, కానీ వాతావరణంలో నెగిటివ్ ఎనర్జీ పాస్ అవుతుంది కాబట్టి మనము శుభకార్యాలు ఏమి చేయకుండా ఉండటం, ఆ దేవుని స్మరించుకుంటే సరిపోతుంది.